నాటకీయ పరిణామాల మధ్య పోలీసుల ముందుకొచ్చాడు భగీరథ్ ను అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు. భగీరథ్ లొంగిపోయాడంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అన్నారు బండి సంజయ్. చట్టంపై గౌరవంతో మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా అన్నారు. ఆధారాలు చూపేందుకే అప్పగింతలో జాప్యం జరిగింది అన్నారు బండి సంజయ్. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది అన్నారు బండి. నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు బండి భగీరథ్ అదుపులోకి తీసుకున్నారు. సిట్ చీఫ్ విచారించారు. పోలీసులు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అన్ని ప్రశ్నలకు పూర్తిగా సమాధానం చెప్పాడు అంటూ భగీరథ్ అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. భగీరథ్ లొంగిపోయాడంటూ ఇటు బండి సంజయ్ ట్వీట్ చేశారు. రాత్రి జరిగిన పరిణామాల్ని డీటెయిల్ గా మీకు చూపిస్తూ ఉన్నాం. పేట్ బషీరాబాద్ పిఎస్ కు చేరుకున్న బండి భగీరథ్ ని మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తూ ఉన్నాం. ఇక మేడ్చల్ పిహెచ్సి దగ్గర వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్తున్న దృశ్యాలు ఇవి. అండ్ ఆ తరువాత మేడ్చల్ మెజిస్ట్రేట్ నివాసం దగ్గర మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తున్న దృశ్యాల్ని ఇంకొక బాక్స్ లో చూపిస్తూ ఉన్నాం. ఆ తరువాత రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకి బండి భగీరథ్ ని తరలించిన దృశ్యాలు ఇవి. సో మొత్తంగా నాటకీయ పరిణామాల మధ్య బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు బండి భగీరథ్ ను అరెస్ట్ చేసి ఆ తరువాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకు బండి భగీరథ్ ను తరలించారు. పిఎస్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు భగీరథ్. అడ్వకేట్ చట్ట ప్రకారం విచారణకు పూర్తిగా సహకరించామని, పోలీసులు మెజిస్ట్రేట్ కు వివరాలు అందించామని చెప్పారు. అసలు పిఎస్ లో 2.5 గంటలు ఏం జరిగింది? భగీరథ్ అడ్వకేట్ కరుణాసాగర్ ఏమంటున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. బండి భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో విచారణ ఎలా జరిగింది ఏంటి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉన్నారు. సార్, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు, ఎలా విచారణ జరిగింది, అసలు ఏంటి? మేము బండి భగీరథ్ గారిని సరెండర్ చేసిన తర్వాత బండి భగీరథ్ను పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీస్ వారు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పోలీస్ మెజిస్ట్రేట్ గారు మొత్తం కేసును మొత్తం చూసిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయారా, పోలీసులు పట్టుకున్నారా? మీరు మీ టీవీ ఛానల్లో ప్రసారం చేశారు, అంతే స్పష్టంగా ఉంది. మేము లొంగిపోయామా, వాళ్ళు అరెస్ట్ చేశారో క్లియర్గా ఉంది. I don't think I need to give any explanation regarding this. Right. ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. సో మా దగ్గర ఉన్న ఆధారాలు సేకరించడానికే మేము టైం తీసుకున్నామన్నారు. బండి భగీరథ్ ఎటువంటి ఆధారాలు మెజిస్ట్రేట్కి కానీ పోలీసులకు కానీ సమర్పించడం ఏమన్నా జరిగిందా? చూడండి, డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో పోలీస్ వారికి అవసరమైతే జడ్జి గారికి కూడా మా ఇన్వెస్టిగేషన్లో మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ డెఫినెట్గా అందిస్తాము. ఆ విషయం మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ విచారణ ఏం చేయబోతున్నారు? బండి భగీరథ్ ఇప్పుడే రిమాండ్ జరిగింది. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము ప్లాన్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాము. కోర్టులో పిటిషన్ ఫైల్ చేయాల్సింది ఫైల్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. పిటిషన్ కోర్టులో ఫైల్ చేస్తాము, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాము. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. నెక్స్ట్ దీనిపై మేము ఎలా ముందుకు వెళ్తామనేది కూడా మేము దగ్గరుండి దీన్ని ప్లాన్ చేసుకొని తదుపరిగా వెళ్తామనేది అడ్వకేట్ చెప్తున్న విషయం. విత్ కెమెరా పర్సన్ వెంకట స్వామితో 7 TV9 హైదరాబాద్. భగీరథ్ బెయిల్పై గురువారం హైకోర్టు తీర్పు చెప్పనుంది. మరి గురువారం హైకోర్టు తీర్పు భగీరథ్కు అనుకూలంగా వస్తుందా, లేక 29 వరకు జైల్లోనే ఉంటారా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు పోలీసులు సైతం కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. భగీరథ్ను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. Pero no vamos a volver a eso.